ఒకరి మనస్సు ఒకరి యందు లగ్నమై ఉందా లేదా? లగ్నమై ఉండడం అంటే ఉంటే ఎలా ఉంటుంది? భార్యాభర్తలు, పెళ్ళైనటువంటి భార్యాభర్తలను కొంతమందిని గమనించండి. ఇప్పుడు దొరుకుతారో లేదో నేను చెప్పలేను. 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారన్న అనుమానం వెళ్ళి ఆవిడ పుట్టింటికి వెళుతుంది. ఈయనకి ఏదో ఆవిడకి అవసరం వచ్చేది. 60 ఏళ్ళు దాటి ఈయన రిటైర్ అయిపోయాడు. ఏదో ఏమిటో వెళుతున్నాడు. పర్వాలేదులే వెళ్ళు, ఏదో చేసుకుంటాం, ఇక్కడ ఉంటాం అంటాడు పాపం ఆయన. ఈవిడ పుట్టింట్లో ఈవిడ టీ తాగుతుంటే భర్త గుర్తొచ్చాడమ్మా. అది పాతివృత్యం అంటే, అది ప్రేమ. నే కలిపితే కానీ తాగడు, నే కలిపితే కానీ నచ్చదు. అందులో కొంత అహంకారం ఉన్నా అది ప్రేమే, పర్వాలేదు. అది ఉండాల్సిన అహంకారం. అది అలా ఉంటేనే సంబంధాలు నిలబడతాయి. ఈయన అంటూ ఉండాలి, ఏదో బయట తిరుగుతాం తాగుతాం కానీ నువ్వు చేసినట్టు ఉంటుంది ఏమిటి అనాలని. బందర్లోనే బాగున్నాయి అన్నాడు, అక్కడ ఉండకపోయారా, ఎందుకు వచ్చారంటారు. అంతే లెక్క. ఎక్కడికక్కడ ఇందులో అబద్ధాలు కూడా ఏం లేవండి. నిజమేనమ్మా, కోటి అమృతాలు పెట్టినా సొంత ఇంట్లో తిన్నట్టుగా ఉండదండి లెక్కది. మన ఇంట్లో మనం కూర్చున్నట్టుగా ఉండదు. అంచేత నిజం చెప్పడానికి అభ్యంతరం ఏమిటి? వారికి ప్రేమ వృద్ధి అవుతుంది కదా. ఎక్కడో బాగుందని ఎందుకు చెప్పాలా? బాగున్న చోటు చెప్పు, ఎక్కడెందుకు చెప్పడం?